నమస్తే ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండలం చెన్నరాజుపల్లి ఎర్రపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో హిందూపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింధూరాతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పార్థసారథి మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు అమలు చేసే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ పుట్టపర్తి అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన 40 కుటుంబాల వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోట ఆదినారాయణ ప్రచారంలో పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్టయితే సంపద సృష్టించి ఆ సంపదని ఖర్చు పెట్టేది తెలుసు, అభివృద్ధి చేసేది కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మనకు 2014 ఎన్నికల్లో 14 సీట్లకు 12 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించాం. మన అనంతపురం జిల్లా కరూరు జిల్లా. ఈ కరూరు జిల్లాలో ఎప్పుడు కూడా వలసలు పోయేవాళ్ళం. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా ప్రజానీకం 12 సీట్లు ఇచ్చారు. వాళ్ళ రుణాన్ని ఏ విధంగానైనా కూడా తీర్చుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు కియా పరిశ్రమ తెచ్చాం. 13,000 కోట్ల రూపాయలతో 50-60 వేల ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా అనుబంధ సంస్థలు కూడా రావాల్సి ఉండేవి. కానీ అదేవిధంగా మావూరు శంకరనారాయణ శాసనసభ్యుడు, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ట్యాక్సులకు భయపడిపోయి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి అనుబంధ సంస్థలన్నీ. దానికోసమే తెలుగుదేశం వస్తేనే నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా మనకి అందరినీ ఒక వరప్రదాయిని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టం, ఆ రోజు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన, శివరామకృష్ణ ప్రముఖ ఇంజనీర్ వారి సలహా సంప్రదింపులతోనే ఆ అందరినీవా ప్రారంభించి అది పూర్తి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మొత్తం గొల్లపల్లి కానీ, చెర్లోపల్లి కానీ, మారాలు కానీ ఇవన్నీ కూడా చెరువులు కూడా నింపడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చెరువులు నింపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీళ్లుంటే ఏదైనా బంగారం పండించేదానికి అవకాశం ఉంది. మన రాయలసీమలో మనవి ఎర్ర భూములు కాబట్టి మంచి పండ్లు పడతాయి, అదేవిధంగా మంచి ఫ్రూట్స్ కూడా పడతాయి. కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా వరకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతాంగానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసింది ఏమి లేదు. ముఖ్యంగా డ్రిప్ కానీ, అదేవిధంగా స్ప్రింక్లర్లు కానీ, గుంటకలు కానీ, గొర్రెలు కానీ సబ్సిడీ రేట్ల మీద విత్తనాలు కానీ ఏవి ఇవ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రేపు తెలుగుదేశం పార్టీని సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని వచ్చే బాధ్యత కూడా తీసుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారని మీ అందరిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.